యజ్ఞోపవేత ధారణ జరగాలి. యజ్ఞోపవేతాన్ని తెప్పించండి. యజ్ఞోపవేతం ముక్కలు ముక్కలైపోయింది. నారాయణ నారాయణ, ఏ యువతములో ఉంటుంది. సువర్ణ తంతువులతో ప్రత్యేకంగా తయారు చేయబడిన యజ్ఞోపవీతం అది. ఏమిటి కట్టం? పరమేశ్వర, నాదొక మనవి. ఏమిటది? అనాదిగా మా నాగకులాన్ని ఆదరించి అలంకారాలుగా ధరించి మమ్మల్ని తరింపచేశారు. ఇప్పుడు గజానుల వారి యజ్ఞోపవీతాలయ్యే అదృష్టాన్ని నాకు ప్రసాదించండి. తదాస్తు. యజ్ఞోపవీతం బలవస్తు తేజః యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తం. దేవరా, మీరు మూషికముగా మారి యజ్ఞోపవీతాన్ని కురికి ముక్కలు ముక్కలు చేసిన ప్రయోజనము దుర్యక్తే. వారి కార్యము జరిగిపోయినది. ఇంకనూ బ్రహ్మోపదేశము బ్రహ్మవిష్ణు శివాత్మకమైనది. సర్వ మంత్రాధ్యయనమునకు సాధికారము కల్పించినది బ్రహ్మోపదేశం. ఆ మంత్రము అతి రహస్యము, స్వరప్రధానము కనుక శ్రద్ధగా ఆలకించి స్వీకరించు. పరమేశ్వర, తండ్రిగా తనయునికి మీరే మంత్రోపదేశం చేయాలి. అవశ్యం. తానైనా ఒక చిన్న సందేహం. చెవి దెబ్బే ఇంత ఘోరముగా ఉంది, తొండం దెబ్బ ఎలా ఉంటుందో. ఇల్లు పండుగ కాదురా, కఠోర నియమనిష్టలతో కూడుకున్న బ్రహ్మచర్య దీక్షను ఆ అర్భకుడు ఎలా సాగిస్తాడో, ఎలా సాధిస్తాడో మేము సూచనము కాక.
భళా గజానన భళా. నారద, నేటితో మా చిరంజీవి సకల విద్యా ప్రపూర్ణుడైనాడు. నారాయణ నారాయణ, సర్వకళాది దేవత, మీరు భయలు తలుచుకుంటే రానిది కానిది ఏముంటుంది తల్లి? విద్యాభ్యాసం ముగిసింది, ఇక గజానున్న వారిని బ్రహ్మచర్య తపోదీక్షకు పంపడమే తరువాయి. కదిలితే కందిపోయే నా బిడ్డని కష్టతరమైన బ్రహ్మచర్య దీక్షకు పంపమంటారా? భయంకర నిర్జన ప్రదేశంలో ఒంటరిగా విడిచిపెట్టమంటారా? నా వల్ల కాదు. నారాయణ, మమకార బంధం నుండి మహామహులు కూడా తప్పించుకోలేదనడానికి ఈ జగన్మాత పుత్ర వ్యామోహమే తార్కాణం. వాణి, మూషికాసుడిని జయించడానికి జన్మించిన వాడు మన చిరంజీవి. అందుకు అకుంఠిత దీక్షాపరుడు, జితేంద్రియుడు, సర్వశక్తి సముపార్జితుడు కావాలని తెలిసినదే కదా. మరి దీక్షకు పంపనంటే ఎలా? సందేహించక దీవించి పంపించు. మాతృత్వ మమకారంలో పడి నా కర్తవ్యాన్ని మర్చిపోయాను. నాయన, అచంచలమైన నిగ్రహంతో బ్రహ్మచర్య దీక్ష పరిపూర్తి చేసుకురా. ఇంత భారం నా మీద పెట్టారు. నా కర్తవ్యం నెరవేర్చగల శక్తిని నాకు ప్రసాదించండి. అచంచల మనోబల సిద్ధిరస్తు. సంకల్ప సిద్ధిరస్తు. జయోస్తు. స్వామి గజానన, మీ దీక్షాకాలం పూర్తయ్యే వరకు మీ తపస్సుకు ఎటువంటి అంతరాయం కలగకుండా మా సర్పకుమారులు కావలి కాస్తారు. అనుజ్ఞ ఇవ్వండి. అవశ్యం. ఒక చిన్న సందేహము. ఏమిట్లాది? ఈ గజాననుడు బుడతడుగా ఉన్నప్పుడు చెబుతూ కొడితేనే మన దేవరవారు అదిరిపోయినారు. ఇప్పుడు తండంతో కొడితే మనం ప్రాణాలతో ఉంటామా అని ఇటువంటి సందర్భంలో మనం ఎక్కడ ఉంటాం అనుకుంటాం. చూపించింది శక్తి చూపిస్తాం. మా మాయాశక్తితో వీళ్ళని గొడవలు ఆడించి గొడవలు కొడతాం. ఓం శిఖరాయ నమః. ఒక అర్భకుని దీక్ష భగ్నము చేయలేకపోయినారా? కేవలం మేము ప్రయోగించే శక్తులన్నీ వాని ముందు నిర్వీర్యములైన కల్పించిన విఘ్నములు భగ్నములైనవి. దేవరా సందేహం లేదా?
చాలు దేవరా, ఒక చక్కటి చిక్కటి ఆలోచన తట్టే ఈ విధముగా చేసినా ఎటులా ఎటు తెలుపమ్మ. ఎంత వారలైన కాంతదాసులే అని కదా ఆర్యోస్. ఒక పిటపిటలాడే సుందరాంగిని పంపిన వాడి ఒళ్ళు చిటపటలు ఆడకపోవునా, గుటకలు వేగం మానునా. ఎట్లా 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 ఫలా ఫలా నీ దేహమునందు సందేహములే కాక సమయోచితమైన యోచనలు కూడా ఉన్నవే. ఫలా ఫలా తక్షణమే మనోలాలసనే సుందరాంగిని సృష్టించి పంపించద. మనోలాలస లాలస. భళ
వర్గాలను జయించి జితేంద్రుడవని పిలుచుకున్నావు. తపస్సు చేత సిద్ధిని, సిద్ధి చేత బుద్ధిని సాధించుకున్నావు. ఇదిగో ఈ సిద్ధిని బుద్ధిని స్వీకరించు. ఈనాటితో నీ తపోదీక్ష విజయవంతంగా ముగిసింది. విజయోస్తు. దేవా, అమేయ ప్రభావ, నిరంతరం మీ సేవ చేసుకునే భాగ్యం ఈ దాసులకు ప్రసాదించు స్వామి. సర్పరాజా, దీక్షాకాలంలో మీరు ఇచ్చిన సహకారానికి సంతసించాం. ఈనాటి నుండి కటి సూత్రంగా, భుజ కీర్తులుగా, ఆభరణాలుగా